హరిహర క్షేత్రంగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి కళ్యాణం జరుగుతున్న సమయంలో జోగినీలు, హిజ్రాలు తాము స్వయంగా స్వామివారిని పెళ్లాడుతున్నట్టుగా భావిస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ భక్తి పరవశంలో మునిగిపోయారు. శ్రీరామ నవమి రోజు ఇలా చేయడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవాలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలా రావడం జరుగుతుందండి. మా పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం ప్రకారం మేము ఇక్కడ కళ్యాణం ఆడడం జరుగుతుంది. రాములవారి కళ్యాణంలో మేము శివుని స్మరించుకొని ఆయనను భావించుకొని భర్తగా మేము కళ్యాణం ఆడడం జరుగుతుందండి. అలాగే తలపై జీలకర్ర బెల్లం పెట్టుకొని స్వామిని స్మరిస్తూ పసుపు బొమ్ము మెల్లో కట్టుకోవడం జరుగుతుందండి. అవునండి, శ్రీరామచంద్రుడు అలనాటి రోజున అరణ్య వనవాసానికి వెళ్ళినప్పుడు మాకు ఒక వరం ఇచ్చడం జరిగిందండి. ఎందుకు అని అంటే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అందరి తిరిగి రాజ్యానికి వెళ్ళమని చెప్తే మమ్మల్ని తిరిగి వెళ్ళమని చెప్పలేదేమో అని ఒక అనుమానంతో మేము అక్కడే ఉండడం జరిగింది అన్నమాట. ఏదైతే కమాన్ ఉంటుందో తన రాజ్యం కమాన్లోనే ఆగడం జరిగింది. తను వచ్చేంత వరకు వేచి చూడడం జరిగింది. కాబట్టి మాకు రాగానే స్వామివారు మమ్మల్ని చూసి మాకు ఒక వరం ఇవ్వడం జరిగింది. మేము ఏదన్నా కూడా జరుగుతుంది, మేము ఏదన్నా కూడా ఒక భావన అందరిలో కలగాలని చెప్పేసి ఆ వరం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము దాన్ని పాటిస్తూ ఉంటాం. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలా రావడం జరుగుతుందండి. మా పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం ప్రకారం మేము ఇక్కడ కళ్యాణం ఆడడం జరుగుతుంది. రాములవారి కళ్యాణంలో మేము శివుని